అమ్మ ఏమైనా జ్యూస్ చేయవా? సరే అమ్మా, చెయ్యి. మా అమ్మ అయితే ఈ రెసిపీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసిందండి. ఎలా చేసిందో నేను చెప్తా వినండి. ఏం లేదు, సగ్గుబియ్యం ఒక గంట సేపు నానేసిన సగ్గుబియ్యాన్ని పొయ్యి మీద ఒక 5-10 మినిట్స్ మరగనిచ్చింది. సగ్గుబియ్యంలో నీళ్ళు వడగట్టి ఉడికిన సగ్గుబియ్యాన్ని తీసి పెట్టుకుంది. తర్వాత ఏమో మ్యాంగోస్ కట్ చేసేసుకుంది. ఆ మ్యాంగో పీసెస్నేమో మిక్సీ పట్టింది కొంచెం వాటర్ పోసుకొని. అప్పుడు మ్యాంగోస్ అనేవి థిక్ పేస్ట్లా కాకుండా మనకి కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది, అందుకని కొంచెం వాటర్ పోసుకుంది. ఇప్పుడు ఆ పల్ప్ని ఒక బౌల్ తీసుకొని ఆ మ్యాంగో పల్ప్ అనేది అందులో వేసింది. తర్వాత పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసింది. తర్వాత కొంచెం మ్యాంగో పీసెస్ అనేవి అందులో వేసి కాచి చల్లార్చిన పాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆ బౌల్లో వేసింది. తర్వాత కొందరు జ్యూస్ చేసేటప్పుడే షుగర్ వేసుకుంటారు. మా అమ్మ మాత్రం షుగర్ వేయలేదు, హనీ వేసింది అనమాట. షుగర్ అంత హెల్త్కి ఏం మంచిది కాదు కాబట్టి హనీ కలిపింది. హనీ వేసేటప్పుడు కూడా మనకి తీపి తగ్గట్టు మనం వేసుకోవాలి. కొందరు స్వీట్ ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు, దాన్ని బట్టి మనం వేసుకుంటూ ఉండాలి. తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా అందులో యాడ్ చేసింది, ఎందుకంటే కూల్గా ఉండడానికి. ఇంకా మన మ్యాంగో కీర్ రెడీ అయిపోయినట్టే. అయితే ఈ జ్యూస్ చాలా బాగా చేసింది, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్తారు కదూ. సరే బాయ్, వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.